దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనము దేవుని మాటలను నేర్చుకుందాము. గతములో మనము నేర్చుకున్నాము, దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహాము చూసినట్లయితే దేవునిలోని త్రిత్వమును చూసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాము. అబ్రహాము మమ్రే సింధూరవనం దగ్గర దూరము నుంచి చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఎండవేళలో గుడారపు వాకిటి నుంచి దూరముగా చూస్తూ ఉన్నప్పుడు యెహోవా అతన్ని దర్శించినని రాయబడింది. అయితే దూరం నుంచి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనిపించారు. కానీ ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని దర్శించినప్పుడు అక్కడ ముగ్గురుగా లేరు, ఒక్కరిగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి దేవుణ్ణి దూరం నుండి చూసిన వారికి దేవుడు ముగ్గురుగా అనిపిస్తుంటారు, కానీ ఆ ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు దేవుడే భూమిని దర్శించి ఆయన తన ప్రజలను విడిపించడానికి ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యారు అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు నరునిగా వచ్చినటువంటి దేవుడే అనేటటువంటి విషయాన్ని గురించి మనము అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకరియా గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఈ రోజున మనము నేర్చుకోబోతూ ఉన్నాం. వారి సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు ఎలా దేవుడు అనేటటువంటి విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, లూకాసు వార్త మొదటి అధ్యాయము 67 నుంచి 75 వచనాలని మనము చూసినప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంది. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను అని రాయబడింది. ఇంకా చాలా వచనాలు చదవలసినటువంటి మాటలు ఉన్నాయి, కానీ సమయము సరిపోదు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనము తెలుసుకుందాము. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను అని లేఖనము తెలియచేస్తూ ఉంది. అసలు ఎవరు ఈ జకరియా అనేటటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఇదే లూకాసు వార్తలో మొదటిగా చూసినట్లయితే కొన్ని వచనాలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 5వ వచనము చూసినట్లయితే, యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క జకరియా ఎవరు అని చెప్పి మనము చూసినట్లయితే, యూదా దేశపు రాజైనటువంటి హేరోదు ఎవరైతే ఉన్నారో, యూదయా దేశాన్ని హేరోదు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ దినములలో అబియా తరగతిలో అబియా అనేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వంశావళిలో ఉన్నటువంటి జకర్యా అనేటటువంటి ఒక అతను ఉన్నాడు. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, యాజకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. యెరూషలేములోని దేవుని మందిరములో యాజకునిగా ఆయన చూసినట్లయితే పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ జకరియా
యొక్క భార్య పేరు, వారి యొక్క సతీమణి పేరు ఏమిటి అని చూసినట్లయితే ఆమె పేరు ఎలిజబెతు. కాబట్టి ఇక్కడ ఎవరు దంపతులు ఉన్నారు? వారు జకర్యా, ఎలిజబెతు అనేటటువంటి వారు. జకర్యా యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. ఎలిజబెతు కూడా చూసినట్లయితే యాజక ధర్మాన్ని పాటించినటువంటి అహరోను వంశస్థుల్లో పుట్టినటువంటి ఒక కుమార్తె అని తెలియచేయబడుతుంది. వీరిరువురు కూడా చక్కని మర్యాద క్రమము చొప్పున, దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ, దేవుని న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ, చక్కగా నిరపరాధులుగా నడుచుకుంటూ, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే బహుకాలము గడిచినప్పటికీ కూడా వారికి చూసినట్లయితే సంతానము లేకపోయింది. అయితే ఆ సమయంలో చూసినట్లయితే ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ యాజక ధర్మాన్ని నిర్వహిస్తూ జకర్యా తన యొక్క క్రమము, తన యొక్క వంతు ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో చూసినట్లయితే యాజక ధర్మం జరిగిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మందిరములో ధూప సమయము, దేవుని మందిరములో ధూపము వేయవలసినటువంటి సమయంలో ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపము వేస్తూ ఉన్నాడు. వేస్తూ ఉన్నప్పుడు ఎవరు దర్శించారు అంటే ఆ యొక్క జకర్యాను గాబ్రియేలు అనేటటువంటి ఒక దేవదూత దర్శించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ గాబ్రియేలు అనేటటువంటి దేవదూత దర్శించి చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని చెప్పి దేవదూత జకర్యాకు ఈ యొక్క విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని జకర్యా నమ్మలేకపోయాడు. ఎందుకంటే వారు బహుకాలము గడిచి వృద్ధులైపోయారు. ఈ సమయంలో ఇలాంటిది జరగడానికి అవకాశం ఉందా అని చెప్పి జకర్యా అంటూ ఉంటాడు కదా 18వ వచనంలో, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పాడు. ఇది ఎలా జరిగింది నాకు అని చెప్పి జకర్యా దేవదూతని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది జరగడానికి అసలు అవకాశం ఏముంది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచి ఉన్నది, కాబట్టి ఇద్దరం కూడా దరిదాపు ముసలివాళ్ళం అయిపోయాం, మాకు పిల్లలు కలగడానికి అవకాశమే లేదు, ఇది జరుగుతుందా అని చెప్పినప్పుడు ఆ దేవదూత ఏమని మాట్లాడుతున్నారంటే, నేను దేవుని సముఖమునందు నిలిచేటటువంటి గాబ్రియేలును చెప్తున్నాడు. నేను దేవుని సముఖములో ఉంటాను, దేవుని యొక్క ప్రజెన్స్లో, దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము నేను ఉండి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నిటినీ కూడా తెలియచేసేటటువంటి వాడని, నా పేరు గబ్రియేలు అని చెప్తూ నేను దేవుని సన్నిధిలో నుంచే నీకు వర్తమానం తీసుకొని వచ్చాను, కానీ నువ్వు ఈ వర్తమానము వినలేదు, ఈ వర్తమానమును నమ్మలేదు, కనుక నీవు నీ భార్య గర్భవతి అయి బిడ్డని కనేంత వరకు కూడా నీకు మాటలు రాక మౌనివై ఉంటావు అని చెప్పేసి, ఇవి అన్నీ కూడా వాటి కాలములందు నెరవేరబడతాయి అని చెప్పబడినప్పుడు ధూపము వేయడానికి మందిరములోనికి, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి యాజకుడైనటువంటి జకర్యా తన నోటి మాట పడిపోయి ఎక్కడికి వచ్చాడంటే బయటికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క యాజకుడైనటువంటి జకర్యా లోపలికి వెళ్ళినటువంటి సమయంలో ధూపము వేసి ఆ యొక్క దేవదూతని దర్శించి, ఇక్కడ ఈ సంఘటన అంతా కూడా జరిగిన తర్వాత అతను రావటానికి చాలా తడవు చేశాడు. మామూలుగా యాజకుడు చేసేటటువంటి ధూప సమయము ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ సమయము అతను లోపల ఉండటం గమనించినటువంటి ప్రజలు, లోపల దేవుడు అతన్ని దర్శించారేమో, లేకపోతే దేవదూతలు అతన్ని దర్శించారేమో అనేటటువంటి విషయము అక్కడ చేరి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది. అతను బయటికి వచ్చిన తర్వాత వారిని దర్శించినప్పుడు ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు. మరలా ఆ యొక్క యాజక ధర్మము నిర్వహించవలసినటువంటి సమయం
సమయం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇతను చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళాడు అంటే మరలా తన గృహానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన వంతు అయిపోయింది, యాజక ధర్మాన్ని చేయవలసినటువంటి తన వంతు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే మరలా గృహానికి వెళ్ళాడు. తన గృహానికి వెళ్ళి తన భార్యను దర్శించినప్పుడు తన భార్య గర్భవతి అని తెలుసుకొని ఇదిగో ఇది దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి గుర్తించాడు. కానీ మొదట దేవుని దూత చెప్పినటువంటి గబ్రియేలు చెప్పినటువంటి వర్తమానాన్ని అతడు నమ్మకపోయినందున అతనికి ఏమి రాలేదంటే నోటి నుంచి మాటలు రాలేదు. ఇది అంతా కూడా జరిగే వరకు కూడా నీకు మాటలు రావని దేవదూత ఏదైతే చెప్పారో అదే రీతిగా అతనికి మాట రాకుండా ఉండిపోయాడు. అయితే జకర్యా తన భార్య అయినటువంటి ఎలిజబెత్ చూసినట్లయితే గర్భవతి అయి నిండు చూలాలుగా మారి ఆమె పిల్లవాడిని కనేటటువంటి సమయము వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక మగబిడ్డని ప్రసవించింది. దేవుని దూత ఏ రీతిగా అయితే చెప్పిందో నీవు ఒక కుమారుణ్ణి కంటావు అని అదే రీతిగా ఆమె చూసినట్లయితే ఒక మగబిడ్డని కంది. తర్వాత అతనికి పేరు పెట్టమని చెప్పి అందరూ కూడా అందరూ అడుగుతున్నటువంటి సమయంలో ఎలిజబెత్ చూసినట్లయితే అందరూ అంటూ ఉన్నారు, బంధువులందరూ కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే వారి యొక్క నాన్నగారి పేరు జకర్యా కాబట్టి ఆ పేరు మీద గుండానే మనం జకర్యా అనేటటువంటి పేరుని ఈ పిల్లవాడికి పెడదామని చెప్తున్నారు. కానీ జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్ అంటే ఆ శిశువు యొక్క తల్లి అయినటువంటి ఎలిజబెత్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇదిగో దేవుడు ఈయనకి యోహాను అని పేరు పెట్టమన్నారు కాబట్టి నేను యోహాను అని పేరు పెడతానని చెప్పినప్పుడు వారందరూ కూడా ఇది ఏమిటి, మీ యొక్క కుటుంబంలో ఎవరో కూడా ఆ పేరు కలిగిన వారు లేరు కదా, ఎందుకు అతనికి యోహాను అని పేరు పెడతావని చెప్పేసి మాట్లాడుతూ వారిలో వారు దాని గురించి చర్చ చేసుకుంటూ అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారంటే జకర్యాని అడుగుతూ ఉన్నారు, ఇదిగో నీ యొక్క కుమారుడు పుట్టి ఉన్నాడు కదా, ఇతనికి ఏ పేరు పెడతావు అని చెప్పి అన్నప్పుడు జకర్యా ఒక పలక తెమ్మని వారందరికీ కూడా సైగ చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తెచ్చినటువంటి పలక మీద ఇతను ఏమని పేరు రాశాడంటే యోహాను అని పేరు రాశాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మాటలో ఒక పొల్లైన అక్షరమైన ఏది కూడా తప్పిపోవడానికి వీల్లేదు. దేవుడు మాట ఇచ్చాడంటే మాటని నెరవేర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన అబద్ధమాడుటకు మానవుని వంటివాడు కాడు. ఆయన చూసినట్లయితే ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జకర్యాకు దేవుని దూత ద్వారా ఏదైతే ప్రవచనం చెప్పబడిందో నీ భార్య గర్భవతి అయి ఒక కుమారుని కంటది, ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టాలని ఏదైతే ప్రవచనం తెలియచేయబడిందో ఈ ప్రవచనం అంతా కూడా నెరవేర్చబడింది. జకర్యా ఇప్పుడు పలక తెమ్మని సైగ చేసి ఆ పలక మీద ఏమని రాస్తూ ఉన్నాడంటే యోహాను అని పేరు రాశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆవిడ చూస్తే ఆవిడ యోహాను అని పేరు పెట్టమంటుంది, ఇతను చూస్తే పలక మీద యోహాను అని రాశాడు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో చూసినట్లయితే సడన్గా మరలా ఏమైందంటే దేవుని దూత ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము ఏదైతే నెరవేర్చబడిందో ఆ ప్రవచనం మొత్తం సంపూర్తిగా యోహాను అని పేరు పెట్టడం అనేటటువంటి ప్రవచనం అంతా కూడా పూర్తి అయిన తర్వాత జకర్యా నోరు తెరవబడింది. మరలా మాటలు వచ్చినాయి. జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికి చేరిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదిగో ఇతనికి ఇంతకుముందు నోటి మాట రాకుండా మొత్తం పూర్తిగా ఆగిపోయింది. ఈ యోహాను అనేటటువంటి పేరు పెట్టిన తర్వాత మరలా ఇతనికి మాటలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ ఆశ్చర్యం అని ఆశ్చర్యపోయారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అక్కడ చూసినట్లయితే ఆ ప్రవచనము నెరవేర్చబడిన తర్వాత జకర్యా యోహాను అనేటటువంటి నామకరణము తన కుమారుడికి చేయటం మాత్రమే కాకుండా ఇంకా ఆయన చూసినట్లయితే
దేవుని ఆత్మ చేత నింపబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మ చేత నింపబడి కొన్ని ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారో చూడండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రవచనం అనేది మనుష్యుని ఇచ్చ వలన కాదు, ప్రవచనం అనేది దేవుని వలన కలుగుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి. జకర్యా, యాజకుడైనటువంటి జకర్యా పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తూ ఉన్నాడంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్తూ ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. ఇదే మాటని మనం ఇంగ్లీష్లో నుంచి కూడా చూసినట్లయితే ఇదే లోకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. Blessed be the Lord God of Israel, for he hath visited and redeemed his people. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. Blessed be the Lord God of Israel, for he hath visited and redeemed his people. దేవుడు తన ప్రజలను దర్శించి, ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజలను దర్శించి వారి పాపముల నుంచి విడిపించడానికి, ఆయన విమోచన కలగ చేయడానికి ఆయన తన ప్రజలకు దర్శనము ఇచ్చాడు. ఆయన తన ప్రజలను దర్శించాడు అని రాయబడి ఉంది. దేవుడు నరుడుగా రాడండి, దేవుడు మనిషిగా రాడండి అని మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది. ఎందుకు రారండి? ఎందుకు రారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకములో ఉన్నటువంటి తన ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. తాను ప్రేమించినటువంటి తన ప్రజల్ని పాపంలోనే వదిలివేయకుండా వారిని విడిపించుటకు, వారిని రక్షించుటకు దేవుడే శరీరమును ధరించి భూమి మీదకి వచ్చారని లేఖనము చాలా స్పష్టముగా తెలియచేయబడుతుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. కాబట్టి దేవుడు తన ప్రజలను దర్శించి తన స్వరక్తమిచ్చి, తన సొంత రక్తమిచ్చి ఏం చేశారంటే తన ప్రజలకు విమోచన కలుగ చేసినట్లుగా మనము లేఖనాలని స్పష్టముగా చూడగలం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఈ యొక్క వచనము కూడా మనం చూసినట్లయితే ఇక్కడ లార్డ్ గాడ్ అని రాయబడింది. LORD లార్డ్ అని చిన్న అక్షరాలలో రాయబడింది. కొంతమంది అంటుంటారు కదా, లార్డ్ అని చిన్న అక్షరాలలో ఉంటే అది యేసుక్రీస్తు గురించి అయినా సరే కూడా లార్డ్ గాడ్ అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు, ప్రభువైన దేవుడు అని రాయబడింది. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాయబడింది, తెలుగులో కూడా చక్కగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? దేవుడు, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనము ఇచ్చాడు. ఇంతకుముందు నేర్చుకున్నాం, మమ్రే అనేటటువంటి సింధూరవనం దగ్గర లార్డ్ యాహ్వే విజిటెడ్ ది అబ్రహాం. యెహోవా అబ్రహాముని దర్శించాడు. అదే రీతిగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎవరు దర్శించారంటే దేవుడు దర్శించారు. ఏ రీతిగా దర్శించారు అంటే ఆయన శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చి తన ప్రజల్ని ఆయన దర్శించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు దర్శించారు అంటే తన ప్రజలను పాపము నుంచి విమోచించడానికి దేవుడు దర్శించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఎలాగున రాయబడుతూ ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా తెలియచేయబడుతూ ఉంది. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. దేవుడు ఎందుకు వచ్చాడు?
పాపములను తీసివేయడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంట? భూమి మీదకి ప్రత్యక్షమాయను అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఈ మాటలను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఏ నో దట్ హీ వాజ్ మేనిఫెస్టెడ్. ఎవరు మేనిఫెస్ట్ అయ్యారు? ఎవరు రూపాంతరం చెందారు? దేవుడే, ఆత్మగా ఉన్న దేవుడే శరీర రూపంలోనికి మేనిఫెస్టేషన్, రూపాంతరపరచబడ్డాడు ఆయన. చూడండి, మరలా చూడండి. అండ్ ఏ నో దట్ హీ వాజ్ మేనిఫెస్టెడ్ టు టేక్ అవే అవర్ సిన్స్ అండ్ ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నాడు? దేవుడే శరీరమును ధరించి భూమి మీదకి వచ్చి మనుషుల పాపములను తీసివేయట కొరకు వచ్చాడు. పాపములను తీసివేయటకు వచ్చినటువంటి ఈయనలో ఏ పాపము కూడా లేదు అని సాక్ష్యాన్ని, చక్కని సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. చాలామంది అంటుంటారు కదా, యేసుక్రీస్తు మానవుడైతే పాపి అవుతాడు, మానవుడైతే పాపము కలిగి ఉంటాడు, తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాడైతే జన్మతః పాపిగా ఉంటాడు. కానీ తల్లిదండ్రుల నుంచి జన్మించలేదు, కేవలం తల్లి ద్వారా మాత్రమే, కన్యక ద్వారా మాత్రమే జన్మించాడు. అందుకే ఆయనలో పాపమేమీ కూడా లేదు, జన్మతః పాపము కూడా ఆయనలో లేదు అనేటటువంటి విషయాన్ని భక్తుడైనటువంటి యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను తన యొక్క పత్రికలో సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇలాగ రాయబడుతూ ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. దేవుడు తన ప్రజలను దర్శించాడు అని జకర్యా ద్వారా ప్రవచనం చెప్పబడింది. దేవుడు తన ప్రజలను దర్శించాడని ఆత్మచేత నింపబడి చెప్పాడు. తన మాటగా చెప్పలేదు, దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తూ ఇలా అంటూ ఉన్నాడు, దేవుడు తన ప్రజలను దర్శించాడు. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వారికి విమోచన కలుగ చేయుటకు. యోహాను ద్వారా తెలియచేయబడుతుంది, ఆయన పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమాయను, ఆయన యందు పాపమేమీ కూడా లేదు. తండ్రిగా ఉన్నటువంటి, ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడును అంటున్నాడు. అలాగే ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన సాక్ష్యాన్ని పొందాడు, ఆయన యందు పాపమేమీ లేదు అని రాయబడి. ఆత్మగా ఉన్నప్పుడు ఆయనలో ఏ విధమైనటువంటి పాపము లేదు, పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఆయనలో పాపమేమీ లేదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించినట్లుగా అనేకులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనుష్యుల యొక్క పాపములను తీసివేయట కొరకు మాత్రమే భూమి మీదకు వచ్చాడు. చాలామంది అంటారు, దేవుడు మనుష్య రూపములోనికి రాడు, రక్తమాంసములోనికి రాడు. ఆయన ఎందుకు రాడండి? ఆయన రూపాంతరపరచబడ్డాడని హెబ్రీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, తన పిల్లలకి ఇప్పుడు ఏముంది? రక్తమాంసాలు ఉన్నాయి. రక్తమాంసాలు ఉన్నటువంటి తన పిల్లలను కాపాడుట కొరకు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపచేయాలని ఆయన ఎక్కడికి వచ్చారంటే భూమి మీదకి వచ్చారు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. ఎస్,
తన పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నారు కాబట్టి ఈయన కూడా రక్తమాంసములు కలిగిన వాడిగా జీవించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తన బిడ్డలకు నేర్పించి తన బిడ్డలను దాస్యము నుంచి, మరణ భయము నుంచి విడిపించి మరలా తన రాజ్యములో చేర్చుకోవాలనేటటువంటి సంకల్పముతో ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన భౌతిక రూపములోనికి, శరీర రూపములోనికి రూపాంతరపరచబడాడు. మేనిఫెస్టెడ్ అని రాయబడి ఉంది. గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్ అని రాయబడి ఉంది. ఆయన మాంసములో ప్రత్యక్షమాయనని రాయబడి ఉంది. ఇన్ని వచనాలు దేవుడు మాంసములో ప్రత్యక్షమయ్యాడు, దేవుడు రక్తమాంసములు కలిగిన వాడిగా భూమి మీదకి వచ్చాడు అని ఇన్ని లేఖనాలు, ఇన్ని దృష్టాంతాలు తెలియచేస్తూ ఉంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనటానికి ఇంకా మాటలు ఎలా వస్తున్నాయండి? యేసుక్రీస్తు దేవుడు కాదు అనటానికి వారికి ధైర్యం ఎలా వస్తుంది? ఇన్ని లేఖనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి కదా. జకరియా చెప్తూ ఉన్నాడు కదా, ప్రవచనం చెప్తూ ఉన్నాడు కదా, తన మాటగా కాదు ఆత్మచేత నింపబడి ఏమని ప్రవచిస్తూ ఉన్నాడు? దేవుడు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసెను అని సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఒక స్పష్టమైనటువంటి ఆధారం. యేసుక్రీస్తు దేవుడే అని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారం. ఇన్ని లేఖనాలు, ఇన్ని దృష్టాంతాలు దేవుడు మాంసములో ప్రత్యక్షమయ్యారని, దేవుడే శరీరమును ధరించి తన పిల్లలను వారి యొక్క పాపముల నుంచి విడిపించుటకు ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని తెలియచేస్తూ ఉంటే ఇంతకన్నా మంచి సాక్ష్యాలు ఏమి కావాలి? ఆలోచన చేయండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. తన పిల్లలు రక్తమాంసములు కలిగిన వారు కాబట్టి దేవుడు కూడా ఆత్మగా ఉంటే వారికి అర్థం కాదు కాబట్టి ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే తన మహిమనంతా కూడా తగ్గించుకొని ఆయన ఆకారములో మనుష్యుడిగా కనపడి దాసుని పోలికను ధరించుకొని మనుష్యుల పోలికగా ఈ భూమి మీద పుట్టి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి ఇదిగో నేను ఆత్మగా ఉన్నాను కాబట్టి పరిశుద్ధుడిని కాదు, మీలాగా రక్తమాంసాలు కలిగిన వాడిగా జీవించినప్పటికీ కూడా ఏ పాపము లేకుండా బ్రతకొచ్చు, నన్ను చూడండి అని చెప్పి అందుకే ఏమని చెప్తూ ఉన్నాడంటే నాలో ఏదైనా పాపము ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, ఎవడైనా చెప్పగలడా అంటున్నాడు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు కూడా అంటూ ఉంటాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, అదే రీతిగా మీరు నన్ను పోలి నడుచుకునండి. దేవుడు రక్తమాంసాలు కలిగినటువంటి వాడిగా మనవలే శోధించబడి కూడా వీటన్నిటినీ కూడా జయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. జకరియా ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యము. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి అని రాయబడింది. దర్శనమిచ్చి అంటే అది కల కాదు, లేకపోతే వేరే దర్శనాలు కాదు. దర్శనమిచ్చి అనేటటువంటి మాటను ఇంగ్లీష్లో ఏమని రాశారంటే హీ విజిటెడ్ అని రాయబడి ఉంది. ఎవరిని దర్శించారో? దేవుడు తన ప్రజలని దర్శించారు. యెహోవా దేవుడు అబ్రహాముని ఏ రీతిగా అయితే విజిట్ చేశారో, ఏ రీతిగా అయితే దర్శించారో అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు శరీరమును ధరించుకొని ఇప్పుడు ఎవరిని దర్శించారంటే తన ప్రజలను దర్శించారు. ఎందుకు దర్శించారు అంటే వారికి విమోచన కలుగ చేయుటకు ఆయన దర్శించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యము, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధారము. యేసుక్రీస్తు దేవుడే, శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడే అని చెప్పడానికి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధారము. ఇంకా ఇంతకన్నా కూడా గొప్ప సాక్ష్యం ఏమన్నా కావాలా? యేసుక్రీస్తు దేవుడు కాదని అనటానికి ఇంకా మీకు మాటలు ఎలా వస్తాయి? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు సర్వ మానవాళి యొక్క పాపాన్ని తీసివేయుటకు మనుష్య రూపంలో ప్రత్యక్షమైనటువంటి దేవుడని యాజకుడైనటువంటి జకరియా సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కేవలం మనిషి మాటగా కాకుండానే ఆయన చూసినట్లయితే ఆత్మచేత నింపబడి దేవుని యొక్క సన్నిధిలో
ఉండేటటువంటి గబ్రియేలు అనేటటువంటి దేవదూతని దర్శించినటువంటి జకరియా సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను దర్శించారు, వారికి విమోచన కలగచేశారు. ఎలా దర్శించారు అంటే, ఆయన ఎలా దర్శించారని రాబడింది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యి ప్రత్యక్షమాయెను. గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్. మొదటి తిమోతి పత్రికలో రాయబడినటువంటి మాట ఇదే. ఆయన శరీరములో ప్రత్యక్షమాయెను. ఇంగ్లీష్లో గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్ అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకి కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుందాం. ఎవరో ఏదో చెప్పారని యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన నోటి నుండి వచ్చినటువంటి మాటకు శరీరమును ఏర్పాటు చేసుకొని, హెబ్రీ పత్రికలో రాయబడినట్లు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్తున్నారు. ఎవరికి శరీరాన్ని అమర్చారంటే, దేవుడు తన నోటి మాటకి శరీరమును అమర్చి ఆయనే ఆ యొక్క శరీరములో నివాసము చేసి ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. తండ్రిగా ఉన్నటువంటి ఆత్మదేవుడు ఆత్మరూపము అయితే, యేసుక్రీస్తు వారు ఆత్మదేవునికి భౌతిక రూపముగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు వారు దేవుడే, శరీరమును ధరించి వచ్చినటువంటి దేవుడే. దీనిలో ఏమాత్రం సందేహము లేదు. ఆత్మపూర్ణుడైనటువంటి యాజకుడైనటువంటి జకర్యా ఇచ్చినటువంటి సాక్ష్యము ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు తన ప్రజలను దర్శించి వారికి విమోచన కలుగచేసెను. ఈ మాటలు రికార్డ్ చేస్తూ ఉన్నటువంటి లూకా ఒక డాక్టర్, లూకా ఒక వైద్యుడు. ఈయన కూడా చూసినట్లయితే ఈ యొక్క సువార్తను ప్రారంభించినప్పుడు మాట్లాడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే, ఘనత వహించిన థయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేర్చిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి. ఏదైతే నేను ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నానో లూకా చెప్తున్నాడు. లూకా అందరి వంటి వాడు కాదు. లూకా ఒక డాక్టర్. ఈ డాక్టరు అన్నిటినీ నోటి మాటలను నమ్మడు. ఏం చేస్తాడు? ఒక శాస్త్రీయ ఆధారాలు కావాలి. ఆధారం లేకుండా ఏది చెప్పడు. ఆధారాలు ఉంటేనే అవి నిజమనేటటువంటి నమ్మేటటువంటి ఒక వైద్య వృత్తిని చేసేటటువంటి లూకా అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు అంటే, ఈ సంగతులు నిశ్చయముగా జరిగినవి. ఇవన్నీ ఖచ్చితంగా జరిగినాయి. దీంట్లో డూప్లికేట్స్ ఏమి లేవు, కల్పించినటువంటి మాటలు ఏమీ లేవు అని చెబుతూ అంటూ ఉన్నాడు. నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఏమని రాస్తున్నాడు ఇక్కడ ఈ మాట? ఈ సంగతులన్నీ నిశ్చయముగా జరిగినవి, అంతేకాదు నీవు తెలుసుకుంట కొరకు నేను వాటిని ఏం చేశానంటే వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నా, వాటన్నిటినీ పరిశోధించాను, పరిష్కారముగా తెలుసుకొని నిజము అన్న విషయాలనే మీకు తెలియచేస్తూ ఉన్నాను అని చెప్పి లూకా తన సువార్త ప్రారంభ మొదటి మాటలుగా రాశారు. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏదీ కల్పితం లేదు. జరిగిన విషయాలన్నిటినీ కూడా ఆత్మచేత నింపబడినటువంటి లూకా ప్రతి విషయాన్ని పరిశోధించి నిజమైనటువంటి వాటిని మాత్రమే దీనిలో రికార్డ్ చేశాడని రాయబడుతుంది. కాబట్టి లూకా యాజకుడైనటువంటి జకర్యా ఏదైతే సాక్ష్యాన్ని ఇచ్చాడో ఆ సాక్ష్యము నిజమా కాదా అనేది కూడా
పరిశీలన చేసి ఆయన ఏం చేశాడంటే ఈ లూకా సువార్తలో జకర్యా యొక్క సాక్ష్యము, ఏమని సాక్ష్యం ఇచ్చాడు జకర్యా? దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చాడు, దేవుడు తన ప్రజలను దర్శించాడు, విజిట్ చేశాడు. ఎలా విజిట్ చేశాడంటే శరీర రూపములో ఆయన తన ప్రజలను దర్శించి వారికి విమోచన కలుగ చేశాను అని ఏదైతే మాటలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా రికార్డ్ చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి జకర్యా ఇచ్చినటువంటి సాక్ష్యము ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యము, ఇది నమ్మదగినటువంటి సాక్ష్యము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడే శరీరంలోనికి వచ్చాడని చెప్పేసి జకర్యా లూకా చెప్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే, దానిలో ఏమాత్రము సందేహము లేదు. ఈ విషయాలన్నీ కూడా మీరు మనసునందు ఉంచుకొని యేసుక్రీస్తు దేవుడే, మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడే అని గుర్తించవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.